నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 14th వీడియో వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఫోర్సెస్. సో మనము ఈ వీడియోలో ఈ రెండు ప్రిన్సిపల్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో మన ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంది? ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఫోర్సెస్. సో దాని స్టేట్మెంట్ చూద్దాం. సో ఏమిచ్చిందంటే, ఇట్ స్టేట్స్ దట్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఎ బాడీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యాక్షన్ ఆఫ్ అనదర్ ఫోర్స్. సో దాన్ని మనం నీట్గా అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఫిగర్ వేసిన. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఈ బాడీ మీద. ఇది వచ్చేసి బాడీ ప్లస్ మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఇది రిజిడ్ బాడీ. సో ఇప్పుడు 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1 F2. అయితే ఇందులో ఏమంటుండంటే, ఈ F1 ఫోర్స్ వల్ల ఈ F1 ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ F2 వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాదు. అంటే F2 వల్ల ఎంత ఎఫెక్ట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అది ఈ F2 వల్ల అనేది చేంజ్ కాదు. F1 వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ అట్లనే ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ F2 వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది F1 వల్ల చేంజ్ కాదు, డీవియేట్ కాదు. అంటే ఒక ఫోర్స్ ఇంకో ఫోర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఎఫెక్ట్ చేయదు. అంటే ఇది ఎంత ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలో అంత ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఎంత ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలో అంత ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మీద దీని ఎఫెక్ట్ ఉండదు, F1 ఫోర్స్ మీద F2 ఎఫెక్ట్ ఉండదు, F2 ఫోర్స్ మీద F1 ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఇండిపెండెన్స్ ఆఫ్ ఫోర్సెస్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? దేని ఎఫెక్ట్ అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకదాని ఎఫెక్ట్ ఇంకో ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనేది చిన్న కాన్సెప్ట్. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, F1 వల్ల సపోజ్ ఎక్స్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుందాము. సో ఈ ఎక్స్ ఎఫెక్ట్ ఎప్పటికీ ఎక్స్ ఎఫెక్టే ఉంటుంది. ఎన్ని ఫోర్సెస్ అన్నా యాడ్ చేసుకోండి మీరు. ఇక్కడ F3, ఇక్కడ F4, ఇక్కడ F5, ఏ ఫోర్సెస్ యాక్ట్ అయినా కానీ F1 వల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఎఫెక్ట్ ఎక్సే ఉంటుంది. ప్లస్ F2 వల్ల ప్రొడ్యూస్ అయ్యేది వైఏ ఉంటుంది. మిగతా ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్న బాడీ మీద దేనివల్ల ఏ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ అంతే ఉంటుంది. దేనివల్ల ఏ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఎఫెక్ట్ కాదు. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో మన నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఫోర్సెస్. సో దీని స్టేట్మెంట్ చూద్దాం. ఏమిచ్చిందంటే, ఇట్ స్టేట్స్ దట్ నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎ ఫోర్సెస్ ఆన్ ఎ బాడీ ఈజ్ సేమ్ యాజ్ కంబైన్డ్ ఆఫ్ ఇండివిజువల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక సింపుల్ ఫిగర్ కన్సిడర్ చేసిన. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక బాడీ ఉంది. ఇప్పుడు ఈ బాడీ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1 F2. ఇప్పుడు నేను దీనికి నేను రిఫరెన్స్ ఏం తీసుకుంటున్నా అంటే కోఆర్డినేట్ యాక్సిస్ రిఫరెన్స్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో F1 అనేది F2 అనేది ఎలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ యాక్ట్ అవుతుంది, F1 అనేది ఎలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది మీరు చెప్పండి? F2 గ్రేటర్ దెన్ F1 కాబట్టి రిజల్టెంట్ అనేది F2 వైపు ఉంటుందా ఉండదా? సో రిజల్టెంట్ అనేది F2 వైపు ఉంటుంది. ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఎంత రిజల్టెంట్ది? 40 న్యూటన్. సో మొత్తానికి ఇప్పుడు మీరు డైరెక్ట్ చూసి రిజల్టెంట్ రాసుకోవచ్చు, R=40 న్యూటన్ అని. సో మొత్తానికి ఏమంటుందంటే, ఈ ఫోర్సెస్ వల్ల ఏదైతే ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుందో నెట్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 2 అనేవి సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. అంటే ఈ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అని అంటాం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే నెట్ ఎఫెక్ట్ ఉంటుందా? దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ సేమ్ యాజ్ కంబైన్డ్ ఆఫ్ ఇండివిజువల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. అంటే ఆ ఎఫెక్ట్ దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు? కంబైన్డ్ ఫోర్స్. అంటే ఇండివిజువల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, అవన్నిటిని కంబైండ్ చేస్తే మనకు వచ్చేదే రిజల్టెంట్ ఫోర్స్. అదే చెప్తున్నాడు. సో నెట్ ఎఫెక్ట్ రావాలనుకుంటే జస్ట్ మనము ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నింటినీ కంబైన్ చేస్తే మనకి నెట్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్తుండు. అది ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి, R=40 అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా. ఇప్పుడు అదే చూడండి, R= కంబైన్ చేసినామా లేదా ఈ ఫోర్సెస్ని, ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ని. అంటే ఇందులో ఈ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నింటిని కంబైన్ చేసినామా లేదా? సో కంబైన్ చేస్తే మనకి ఏమొచ్చింది? R=F1 నెగిటివ్ ఎందుకు తీసుకున్నా? సో ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి -F1 ప్లస్ F2. సో ఎప్పుడు మనం ఫోర్సెస్కి ఆల్జిబ్రిక్ సమ్ కన్సిడర్ చేస్తాం, జనరల్ సమ్ కాదు, ఆల్జిబ్రిక్ సమ్.
ఆల్జిబ్రిక్ సమ్ అంటే మనం డైరెక్షన్ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి -f1 ప్లస్ ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి f2. సో r ఈజ్ ఈక్వల్స్ టు -f1 ప్లస్ f2. -f1 అంటే ఎంత, -20 ప్లస్ 60, దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్స్ టు 40. సో క్లియర్గా అర్థమైందా? నెట్ ఎఫెక్ట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ combined of independent forces acting on the body. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.